వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. కానీ దివ్యకి మాత్రం నేనంటే ఇష్టమే లేదు. మా అమ్మమ్మ నా ఇష్టాన్ని తెలుసుకొని మా ఇద్దరికి పెళ్లి చేసింది. కానీ దివ్య మాత్రం ఏ రోజు నాతో భార్యగా బిహేవ్ చేయలేదు. అరే ఒరే అంటూ మర్యాద లేకుండా పిలిచేది. నన్ను ఒక పనివాళ్ళ ట్రీట్ చేసేది. అలాంటి దివ్యలో మార్పు మొదలైంది. ప్రేమగా పిలవటం, నవ్వుతూ మాట్లాడటం స్టార్ట్ చేసింది. పెళ్ళైనప్పటి నుంచి మేమిద్దరం కలవనే లేదు. ఇప్పుడు అవకాశం వచ్చినా నా దివ్య సిద్ధంగా ఉన్నా నేనే తన దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను. టచ్ చేయటం కాదు కదా, కనీసం కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకపోతున్నాను. దానికి కారణం నువ్వే. నీతో నేను చేసిన తప్పే. దివ్యం చూసిన ప్రతి క్షణం నేను చేసిన తప్పే గుర్తొచ్చి గిల్టీగా అనిపిస్తుంది. ప్రేమగా దివ్య దగ్గరకు వస్తున్నా నేను చేసిన మోసమే గుర్తొస్తుంది. ఈ జన్మకి నేను భార్యగా ఊహించుకునేది, నాకు తోడుగా ఉండాలని కోరుకునేది కేవలం దివ్యను మాత్రమే, వేరొకరిని కాదు. నీకు నా మీద ఇంట్రెస్ట్ పెరిగిందని తెలిసినప్పటి నుంచి ఏవేవో అబద్ధాలు చెప్పి కావాలనే అవాయిడ్ చేస్తున్నాను. నిన్ను మోసం చేయాలన్నది నా ఉద్దేశం కాదు పండు. తెలియక జరిగిన పొరపాటుని ఎలా సరిదిద్దుకోవాలో తెలియక అబార్షన్ గురించి చెప్పానే తప్ప మనుషుల ప్రాణాలు తీసేంత రాక్షసుణ్ణైతే కాదు. భార్య మీద ఎంత ప్రేమ పెంచుకున్న వ్యక్తి భర్తగా దొరకడం దివ్య అదృష్టం. నువ్వు చాలా గ్రేట్ బాబ్జీ. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న నన్ను దివ్య కాపాడి ఇంటికి తీసుకొచ్చింది. నువ్వు దివ్య భర్తగా పరిచయమైన క్షణమే నువ్వు నాకు లేవని అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నువ్వు చెప్పిన కారణం కూడా నీ మీద ఇంప్రెషన్ పెరిగేలా చేశాయి. ఈ జన్మలో నాకు నిన్ను భర్తగా పొందే అదృష్టం లేదు. కనీసం నీ బిడ్డకి తల్లినైనందుకు నేను చాలా గర్వపడుతున్నాను. సూర్య, నువ్వింకా నిద్రపోలేదా? జరిగింది తలుచుకుంటే నిద్ర అలా పడుతుంది. ఏమైంది? దేని గురించి మాట్లాడుతున్నావు? అదే, నాన్న హాస్పిటల్లో ఉన్నారు కదా, ఈరోజు చూడ్డానికి వెళ్ళాను. ఆయన పరిస్థితి తలుచుకుంటే బాధగా అనిపించి. బాధ ఎందుకు? ఆయన హెల్త్ కండిషన్ ఇప్పుడు బాగుంది కదా, వెరీ సూన్ డిశ్చార్జ్ కూడా చేస్తారు. అవుననుకో, కానీ కన్న తండ్రి కదా. ఐ కెన్ అండర్స్టాండ్ సూర్య, బట్ నువ్వు బాధపడ్డానికి ఆలోచించడానికి అందులో ఏమీ లేదు. అంతా మంచే జరుగుతుంది. అంకుల్ తొందరగా మీ ఇంటికి వస్తారు, నాకు ఆ నమ్మకం ఉంది. నువ్వు కూడా ధైర్యంగా ఉండు. ఓకే ఆకాష్. భోంచేసావా? తిన్నాను. మామయ్య ఏంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు? ఎందుకు ఏంటో, లిఫ్ట్ చేసి మాట్లాడండి. చెప్పు మావయ్య. ఆకాష్, ఎక్కడున్నావురా? నేనా, ఇంట్లోనే ఉన్నాను. చెప్పండి. భర్త
అంతే అనుకున్నాను. ఫేవరెట్ కలర్ కూడా మారిందన్నమాట. లేకపోతే మీరు అబద్ధం చెప్పించిన చీర నేను కట్టుకుంటాను అనుకుంటున్నారా? అబద్ధం చెప్తే నువ్వు త్వరగా కనెక్ట్ అవుతావని నా వంతు ప్రయత్నం చేశాను. నిన్ను ప్రేమలోకి దించడానికి ఆకాష్ కూడా ఇలాంటివి చాలా అబద్ధాలు చెప్పాడంట కదా. ఆకాష్తో పోల్చుకోవడం లేదు కానీ ఆ దేవుడు నాకు దూరం చేసిన అవకాశాన్ని, అదృష్టాన్ని రోజు అతని రూపంలో చూస్తూ ఎంత క్షోభ అనుభవిస్తున్నానో తెలుసా? అవునులే, నీకే పట్టింపు లేనప్పుడు తెలిస్తే అంత, తెలియకపోతే అంత. అందుకే రేపే ఈ సమస్యకి ఒక పరిష్కారం తీసుకురావాలని నిర్ణయించుకున్నాను. నా నిర్ణయం నిన్ను బాధ పెట్టినా పెట్టకపోయినా ఖచ్చితంగా నీకు జీవితాంతం గుర్తుండిపోతుంది. ఏమైంది సంధ్య? ఏంటి అలా ఉండిపోయావు? అబ్బే ఏం లేదండి, ఏదో ఆలోచిస్తూ. అవును, బాబాయ్ ఎందుకు ఫోన్ చేశారు? మన ఏరియాలో మిర్చి బజ్జీ బాగుంటుందని ఎవరో చెప్పారట. ఆ హోటల్ అడ్రస్ గురించి అడుగుతున్నాడు. ఏంటి, దానికోసం ఈ టైంలో కాల్ చేశారా? అదే కదా విచిత్రం. అత్తయ్యకి ఈ విషయం తెలిసి మామయ్యని గట్టిగా కసరి ఫోన్ లాక్ని కట్ చేసింది. సూర్య, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? ఏం లేదు ఆకాష్, ఐమ్ ఫైన్. నువ్వెంత ఫైనో నీ మొహం చూస్తే తెలుస్తోంది, కానీ ఏం జరిగిందో చెప్పు. నాతో చెప్పొచ్చు కదా సూర్య. ఆకాష్, నేను నీ బెస్ట్ ఫ్రెండ్ అని నువ్వు నమ్ముతున్నావా? ఇదేం పిచ్చి డౌట్ సూర్య. నా ప్రాణం ఉన్నంత వరకు సంధ్య, నువ్వు నాకు రెండు కళ్ళు. మీరిద్దరూ ఉంటే చాలు. నాకు ఈ ప్రపంచంలో ఎవరు వద్దు. నీ జీవితంలో నాకు ఇంత గొప్ప స్థానం ఇచ్చావు కదా. నిన్నొక హెల్ప్ అడుగుతాను, చేస్తావా ఆకాష్? ప్రాణం అడిగినా సరే క్షణం కూడా ఆలోచించను సూర్య. ఏం కావాలన్న ధైర్యంగా అడుగు. ఆకాష్, నేను అడిగాను కదా అని తొందరపడి మాట ఇవ్వద్దు. ఆ తర్వాత తప్పితే చాలా బాధపడాల్సి వస్తుంది. సూర్య, ఈ ఆకాష్ మాట తప్పడం, అది నువ్వడిగితే కాదనటం ఎప్పటికీ జరగదు. చెప్పేం కావాలి? అయితే నా కోసం ఏమైనా చేస్తావా? ప్రామిస్ చేసి చెప్పు. ప్రామిస్.